రెండేళ్లుగా మౌనంగా ఉన్నాను, కానీ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఇక రోడ్ల మీదకి వెళ్ళి ఉద్యమం చేయాల్సిందే. ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయింది. రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకేమీ ప్రభుత్వానికి చేత కావట్లేదని దాదాపుగా సుదీర్ఘ విరామం తర్వాత సుమారుగా 2 ఏళ్ళు, అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడపాదడపా 1-2 సందర్భాల్లో బయటకు వచ్చారు తప్ప ఇంత సుదీర్ఘంగా ఒక పార్టీ ఎల్పీ మీటింగ్ సమావేశం, భవిష్యత్ కార్యాచరణ అనే అంశం మీద ఇప్పటిదాకా కూర్చోలేదు కేసీఆర్. అయితే ఇరిగేషన్ అనే అంశాన్ని ఈసారి ఫైట్కి, అంటే రీఎంట్రీ తర్వాత ఫైట్కి ఎందుకు ఎంచుకున్నారనేది ఒకటి ఇంట్రెస్టింగ్ కామెంటు. అంటే దాంట్లో కూడా ప్రతిదానికి కేసీఆర్కి ఒక స్ట్రాటజీ, ఒక వ్యూహం ఉంటుంది. అంటే పాలమూరు సంబంధించిన డిపిఆర్ కేంద్రం వెనక్కి తిప్పి ఎందుకు పంపించింది, ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం దద్దం ప్రభుత్వమా, ఎందుకు మాట్లాడకపోయింది, కిమ్మనకుండా ఎందుకు ఉండిపోయింది, చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని యాంగిల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. నిన్న దాదాపు 1-20 నిమిషాల పాటు ఆయన మాట్లాడితే అందులో 15-16 సార్లు చంద్రబాబు నాయుడు పేరు తీసుకొచ్చారు. ఒక్కసారి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కేసీఆర్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఎన్నికలకు ముందు ప్రచారాల్లో కూడా ఎక్కడ ఆయన రేవంత్ రెడ్డి పేరు వాడేవారు కాదు. బట్ ఇప్పుడు రియాలిటీని ఆయన యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? రోజు ఎక్కడ ఆయన పేరు ఒక్కసారి కూడా తీసుకోలేదు. చాలా కావాలని చేసింది అది. కేవలం ప్రభుత్వం ఫెయిల్యూర్స్ అని మాట్లాడుతూ ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకపోయినా మనకి ఎంత ప్రజాదరణ ఉందో ప్రజలు చూపించారు. అలాగే కాంగ్రెస్ మీద ఎంత విసిగిపోయారో కూడా తెలిసింది. ఇక రేపు పార్టీ గుర్తు మీద జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ, అలాగే గ్రేటర్ ఎన్నికలు, తర్వాత ఇంకా అసెంబ్లీ ఎన్నికలు, వరుసగా ఎన్నికలు ఉన్నాయి. సో ఆ వరుస ఎన్నికలకు సంబంధించి తాను రంగంలోకి దిగకపోతే పరిస్థితి చేజారిపోతుందని భావించారా కేసీఆర్? అందుకే బయటకు వచ్చారా? అలాగే భూములు అమ్మేసే ప్రయత్నం చేస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అని, భూ పందేరానికి, అంటే పాలన చేత కాదు, అలవిగాని హామీలు ఇచ్చి దాన్ని డెలివరీ చేయడం తెలియట్లేదు. ప్రభుత్వం భూములు అమ్ముకుని కమిషన్ల వ్యాపారం చేస్తోంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. రియల్ ఎస్టేట్ బ్రోకరా అని అడిగారు కూడా. అది ఎవరిని ఉద్దేశించి అన్నారో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి కూడా చిట్చాట్లో మాట్లాడుతూ, అది రికార్డెడ్గా కాదు, చిట్చాట్లో మాట్లాడుతూ చాలా తీవ్రమైన కామెంట్సే చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఆర్థిక ఉగ్రవాదులు అనడమే కాకుండా రాష్ట్రాన్ని కేసీఆర్ అత్యాచారం చేశారు అని కూడా అన్నారు అని చెప్పి మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ. అలాగే ఆయన ఇప్పుడు ఏపీ ప్రస్తావన తీసుకొస్తున్నారు, చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకొస్తున్నారు. గతంలో ఈయన కాదు ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ ప్రాజెక్టు భేష్ అని మెచ్చుకున్నది. కృష్ణా జలాల్లో 36% వాటా చాలు అని లేఖలు రాసింది ఈయన కాదా? ఈయన ఉద్యమాలు చేసి సభలు పెడితే అదే ప్రాంగణంలో మేము వీడియోలు టెలికాస్ట్ చేస్తాం ఆయన గతంలో మాట్లాడింది అని చెప్పి కూడా అన్నారని రేవంత్ రెడ్డి. అలాగే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడారు. ఇవాళ ఆయన ఢిల్లీ కూడా వెళుతున్నారు దీని అనుమతులకు సంబంధించి. అయితే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోచేసిన కేసీఆర్ ఈరోజు రాష్ట్ర ప్రజలకు సారీ చెప్పాలి, ఉద్యమాలు చేయడం కాదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన కూడా సీరియస్గానే మాట్లాడారు. సో ఇక్కడ నీటి ప్రాజెక్టులు అనేది నాకు అర్థమవుతుంది ఏంటంటే కేవలం దాన్ని ఒక ఫైట్ కోసం తీసుకున్న ఒక ఆబ్జెక్టా కేసీఆర్? సమస్య లేదని నేను చెప్పట్లేదు, కానీ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ ఒకవైపు దాన్ని తిప్పి పంపించారు. అది చంద్రబాబు నాయుడే చేయించాడు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో కలిసినప్పుడల్లా కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కేసీఆర్ గారు. అలాగే రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఒకవేళ రాష్ట్రంలో ఏమన్నా బలపడుతుందా? బీజేపీ, టీడీపీ కలిపి ఏమన్నా రాజకీయం చేస్తాయా? అంటే కేసీఆర్ స్ట్రాటజీ ఏమై ఉంటుంది? ఆయన ఇరిగేషన్తో యుద్ధం ఎందుకు మొదలు పెట్టాలనుకుంటున్నారు? ప్రాజెక్టుల వ్యవహారం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 2 రాష్ట్రాల మధ్య ఈ నీటి పంచాయతీ ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు. కాళేశ్వరం ఒకవైపు ఫెయిల్యూర్ అని, అది సిబిఐ దగ్గరికి వెళ్ళిపోయింది. దాన్ని కూలేశ్వరనే మాట్లాడతారు తెలంగాణ సీఎం ఎప్పుడు మాట్లాడినా. నిన్న కూడా అదే ప్రస్తావన చేశారు. అంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఒకవేళ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పాలమూరు ప్రాజెక్టు, డిపిఆర్ సంగతి తీసుకొచ్చారా మాజీ సీఎం? మరోవైపు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది అని ఆయన ఒక విచిత్రమైన ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చేశారు. ఏదైనా మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఓటీపీ వస్తుంది, 1 టైం పాస్వర్డ్, అది ఫ్యూ మినిట్స్ ఉంటుంది అంతే, తర్వాత పనిచేయదు.
కేసీఆర్ కూడా రాష్ట్రానికి ఓటీపీ లాంటి వారే అన్నారు ఆయన. అంటే ఆయన పని అయిపోయింది, రాష్ట్రంలో పార్టీ పని అయిపోయింది, సరే రానున్నదంతా బీజేపీ టైమే, బీజేపీ కాలమే అని వాళ్ళు చెప్పుకుంటారు అనుకోండి. కానీ ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే ఒక రకంగా ఛాలెంజ్, ఇవాళ వరకు జరిగిన వ్యవహారం వేరు, రేపటి నుంచి కథ వేరే ఉంటుంది. వన్స్ ఏ స్టెప్ ఇన్ అనేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ దశలో నేను అడుగు పెడుతున్నాను, ఇక మీరు చూసుకోండి అని చెప్పి. అంటే ప్రధానంగా ఒకటి నీటి ప్రాజెక్టులు, అందులో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అని చెప్పడం. రెండోది బహుశా కాళేశ్వరంలో ఏం జరగలేదని కూడా మళ్ళీ చెప్తారా, ఎక్కడ నిన్న పెద్దగా ప్రస్తావన తీసుకోలేదు. హామీలు, అలవకాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది, అక్కడ ఫెయిల్యూర్ అవుతోందని చెప్పడం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడం. కేంద్రం ప్రభుత్వం మోడీ తెలంగాణకి ఏమి ఇవ్వట్లేదు కాబట్టి మనమే సాకుకోవాలి అని చెప్పే ప్రయత్నం చేయడం. అలాగే నిన్న ఆయన ఓపెనింగ్ రిమార్క్స్లో మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ కాకుండా టీఆర్ఎస్ అనే పేరు ఎక్కువగా వాడారు. అంటే మళ్ళీ ఏమన్నా బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా ఏమన్నా మారుస్తారా, ఎక్కడో ఆ సెంటిమెంట్ కొంచెం తగ్గింది అని భావిస్తున్నారా? తర్వాత మాట్లాడుతూ 2-3 సార్లు మళ్ళీ బీఆర్ఎస్ అని అన్నారనుకోండి, చాలామంది అనుకుంటారు ఏదో యథాలాపంగా మాట్లాడేస్తారు కేసీఆర్. నో, ఆయన ప్రతి వ్యాఖ్య, ఆయన చేసే కామెంట్స్ అన్నిటి వెనకాల ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఉంటుంది. ఈసారి ఏ స్ట్రాటజీతో కేసీఆర్ నిన్న సుదీర్ఘంగా మాట్లాడారు, దీనికి ముఖ్యమంత్రి కూడా ఏం తక్కువ కాదు, చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు ముఖ్యమంత్రి అనలేదు, కానీ కోరుకుంటున్నారు కొంతమంది అన్నారు. ఎందుకంటే ఎక్కడ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ అనే పేరు ఎక్కడా తీసుకోలేదండి. అయితే దానికి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, నేను ఎందుకు కోరుకుంటాను, నువ్వు బాగుండి ఆరోగ్యంగా అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాను, నీకు అసెంబ్లీలో బ్రహ్మాండమైన గౌరవం ఇచ్చే బాధ్యత, భరోసా నేను తీసుకుంటాను, నీ కుర్చీ కోసం నీ కొడుకు, నీ చావు కోసం నీ అల్లుడు ఎదురు చూస్తున్నారు, నీకెక్కడో కాదు థ్రెట్ నీ కుటుంబం నుంచే ఉంది అని కూడా నిన్న సీరియస్గానే కామెంట్ చేశారు. కౌంటర్ కామెంట్స్ తెలంగాణ సీఎం. ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ అత్యాచారం చేశారన్న కామెంట్ చేశారంటే నేను షాక్ అయ్యా. సీఎం అది రికార్డెడ్గా లేదు, ఇష్టాగోష్లో మాట్లాడారు కాబట్టి అది రికార్డ్ చేయడానికి అవకాశం లేదు. కానీ అంతే స్థాయిలో నేను కూడా నీకు రిటార్ట్ ఇస్తాను, బస్తేమే సవాల్, అలాంటి ఛాలెంజ్ చేసే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రి అయ్యాక తగ్గుతారా? అందుకే నువ్వు తమలపాకుతో కొడితే నేను తలుపు చెక్కతో కొడతానని చెప్పారు. సో తగ్గేదేలే అని రేవంత్ రెడ్డి అంటున్నారు, ఇక ఉద్యమమే అని కేసీఆర్ అంటున్నారు, మేము ఉన్నామని బీజేపీ అంటుంది. ఎలా ఉండబోతోంది రానున్న రోజుల్లో? కథ ఎలా రాస్తున్నారు, దాంట్లో పాత్రలేంటి, ఎలా మొదట కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికే బయటకు వచ్చాను, తప్పలేదు, ఇక నేను ఉద్యమం చేయాల్సిందే అంటున్నారు కేసీఆర్. అంటే ఒక ఉద్యమ నేత, తర్వాత భక్తు రాజకీయ పార్టీ అధినేత ఓడిపోయిన తర్వాత మరి మొహం చెల్లలేదా, ఇష్టపడలేదా? రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో చూడకూడదు అనుకున్న కేసీఆర్ ఇక ముఖ్యమంత్రిగా చూడడానికి అసలు మనసొప్పలేదా? అసెంబ్లీకి రావట్లేదు, కానీ ఇప్పుడు ఇక తప్పదనుకున్నారా? నాతో పాటు స్టూడియోలో సాంబా రామారెడ్డి గారు, టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, డాక్టర్ బాలరాజ్ యాదవ్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం బాలరాజు గారు, కిషోర్ గారు. రామారెడ్డి గారు, నిన్న చాలా గట్టిగానే మాట్లాడారు కేసీఆర్ గారు, కానీ ఇంట్రెస్టింగ్ సినారియో మీరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, ఎక్కడ ముఖ్యమంత్రి పేరు ఆయన తీసుకోలేదు. అండ్ నేను ఆ గంటంపావులో అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, ఎన్నికల ప్రచారం ముందు కూడా ఎక్కడ ఆయన రేవంత్ రెడ్డి పేరు తీసుకునేవారు కాదు. సరే, దాని కారణాలు మీకు తెలుసు, నాకు తెలుసు అనుకోండి, అది పక్కన పెడితే నాకు ఆయన ఇరిగేషన్ ఎందుకు ఎంచుకున్నారు అనేది నేను ఆలోచిస్తే నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైంది చెప్పండి. అంటే తిరిగి ఫైట్కి ఇరిగేషన్ ఎందుకు ఎంచుకున్నారు? ఇరిగేషన్ సమస్య ఇవాళ ఉన్నది కాదు, ఎప్పటి నుంచో ఉంది, రాష్ట్రం ఏర్పడక ముందు ఉంది, రాష్ట్రం వచ్చాక ఉంది. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు, ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్గా మాట్లాడారని మీరు పక్కన కూడా ఉన్నారు, చెప్పండి ఏం జరిగింది? రిషి గారు, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏపీ ప్రజలందరూ కూడా గుడ్ మార్నింగ్. కేసీఆర్ గారు 2 సంవత్సరాల తర్వాత కూలిపోయినటువంటి కాళేశ్వరానికి శుభంబోడు పలికి ఆ విషయాన్ని మాట్లాడితే జనాలకు ఆల్రెడీ నిజాలు తెలుసు కాబట్టి పెద్ద మైలేజ్ వచ్చేటటువంటి అంశం కాదు, ఉల్టా అటాక్ అయ్యేటటువంటి అంశం కాబట్టి పాలమూరు రంగారెడ్డికి వచ్చిండు. కానీ పాలమూరు రంగారెడ్డి వ్యవహారంలో కూడా మరి కేసీఆర్ గారి యొక్క పద్ధతి ఏమైనా మారిందా? గతంలో అధికారంలో ఉంటున్నప్పుడు చెప్పినటువంటి అబద్ధాల యొక్క అలవాటు కానీ, అహంకారం కానీ, ఆ దురుసుతనం కానీ ఏమైనా పోయినాయా? ఈ మధ్యకాలం అంటే ఈ మధ్యకాలం కొంచెం ఆరోగ్యపరమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయని వాళ్ళే లీకులు ఇస్తేనే మనం ఏదో చెప్పినాం, లేకపోతే మనకేం కలబడదు. ఆరోగ్యం బాగుండాలనే కోరుకున్నాము మా పార్టీ కానీ, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కానీ, ఆయన మంచిగా ఉండాలని కోరుకున్నాము. మంచిగా అయినాక ప్రజాక్షేత్రంలోకి అసెంబ్లీకి రావాలని చెప్పి మనం కోరుకున్నాం. ఒకసారి
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరిగేషన్ మీద మనము సెషన్ పెట్టుకొని మరి మనం డిస్కస్ చేసుకున్నాం అసెంబ్లీలో. ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఆయల్ల ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి రాలే. నీళ్ళకి నీళ్ళు పాలకు పాలు తేలిపోయేది కదా. ఈ రోజు వచ్చేసేసి ప్రెస్ మీట్ పెట్టేసి ప్రశ్నలు లేకుండా సాయంత్రం 7:30 అయిందని వెళ్ళిపోయింది. మళ్ళీ అదేం అలవాటు కూడా మారలే. కానీ ప్రశ్నలు తీసుకున్నా కనీసము పాలమూరు రంగారెడ్డి మీ అప్పుడు సార్ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు సెషన్ పెట్టిరు, ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు, ఆయకట్టు అసలు నీళ్ళు ఇచ్చా అన్నటువంటి వసతి లేదని ఒక్క ప్రశ్న అడిగేటోళ్ళు కదా. ప్రశ్నలు ఎందుకు తీసుకోలేదు కేసీఆర్ గారు? చట్టసభలకు వచ్చి చర్చించేది లేదు. సరే ఇప్పుడు నేను ఒకటి అంటాం, మేము అధికార ప్రతినిధులు, మనం టీవీ చర్చలలో మనం మాట్లాడుకుంటాం, ప్రజాక్షేత్రంలో ప్రజలు మాట్లాడుకుంటుంటారు. కానీ శాసనసభ్యులు కాబట్టి మీరు శాసనసభలో మాట్లాడుకుంటే అది అధికార పక్షమైనా లేకపోతే ప్రతిపక్షమైనా ఆన్ రికార్డు ఉంటుంది. మేమేం మాట్లాడినా మీరేం మాట్లాడిరు, పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు, వాళ్ళు ఏం ప్రాజెక్టులు చేసిరు, ఏం పర్మిషన్లు తెచ్చిరు, నిన్న మాట్లాడింది అదేదో నువ్వు అసెంబ్లీలో మాట్లాడేది ఉండే. నువ్వు చెప్పిన కహానీ మొత్తం నువ్వు ఇప్పటికేంచి పోలే. నువ్వు తెలంగాణ ఉద్యమం 2001 వచ్చినావు. చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకొని ఎన్నిసార్లు పేరు తీసుకుంటూ తర్వాత రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏదో లైన్ కలిపేటటువంటి పాపం ఎఫర్ట్ పెడతా ఉన్నారు. కానీ అవన్నీ పెద్ద పేలేటివ్ కాదు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్రయత్నం చాలా నిన్న చాలా స్పష్టంగా కనిపించింది. 15 సార్లు చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి గారిని ఢీ కొట్టాలి అని అంటే సంక్షేమమైన అభివృద్ధి అయినా లేకపోతే ప్రజా క్షేత్రంలో అందుబాటులో ఉంటున్నటువంటి వ్యవహారం అని ఏదో ఒక అంశం ఎత్తుకోవాలి కేసీఆర్ గారు. ఏడైనా ఉంటే కదా. మీ ప్రభుత్వానికి సర్వభ్రష్ట ప్రభుత్వం అని బిరుదిచ్చారు ఆయన. ఏమీ చేయలేక అన్ని రకాలుగా ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని. ఇప్పుడు సర్వభ్రష్ట ప్రభుత్వమే అసెంబ్లీలో చర్చబెట్టినప్పుడు నువ్వు వచ్చినుంటే అది భ్రష్ట ప్రభుత్వం, నువ్వు భస్మం అయ్యేటటువంటి ప్రతిపక్షమా తెలిసిపోతుంది కదా. అంశం అనేటటువంటి చాలా స్పష్టం కదా. ఆయన ఏదో మాట్లాడారని మేము మాట్లాడదలుచుకోలేదు రిష్ గారు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఉద్యమ సమయంలో నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి అంశంలో పాలు తగ్గిందంటేనే పంచాయతీ పెద్దగా చేసి మన నీళ్లు మనకు కావాల్సిందే, మన కొలువులు మనకు కావాల్సిందే, ఆర్థికంగా మనం తెలంగాణ అనేటటువంటిది సుసంపన్నంగా మనం మారుతాం, నీ మన్మడైనా నా మన్మడైనా ఒకటే బియ్యం తినేటటువంటి స్థాయికి మనం పోతాం ప్రపంచంలో. అదైతే ఇదైతే చాలా వరకు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను నీళ్ళ విషయానికి వస్తాను, ఎందుకంటే పంచాయతీ ఎప్పుడైనా నీళ్ళ విషయం అనేటటువంటి పక్క రాష్ట్రంతో ఎందుకు ఎత్తుకున్నారు. ఇప్పుడు నీళ్ల విషయంతో పెట్టి ఫైట్ చేయాలి ఎందుకు అనుకున్నారు, అర్థమైందా మీకు? ఇప్పుడు రెండు అంశాలు ప్రజల్లోకి ఎంతసేపు మాట్లాడినా కొంచెం ఎక్కువ పోవు. ఉన్న అంశాలు మనం టెక్నికల్గా ఎక్కువసేపు మాడితే జరసేపు అర్థం కానటువంటి వ్యవహారం ఉండేది. ఇటు ఇరిగేషన్ తర్వాత ఐటీ సార్, ఈ రెండు అంశాలు మనం ఐటీ, ఈ రెండు అంశాలు మనం ఎక్కువసేపు మాట్లాడినప్పుడు జనాలకు పోవు, ఎందుకంటే టెక్నికల్ అంశాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో. సో కేసీఆర్ అంటే ఏదో టెక్నికల్ అంశాలు బాగా మాట్లాడేస్తాడు, గతంలో కూడా మాట్లాడినాడు కాబట్టి ఆయన ఏదో చెప్తుంది నిజమేనేమో అని అనుకుంటారేమో అనేటటువంటి ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు చేస్తున్నట్టు. కానీ దయచేసి అట్లాంటి రోజులు ఇక లేవు. కాళేశ్వరం అనేటటువంటిది కూలిపోయి దాంతో ఇరిగేషన్, ఈ ఆయకట్టు, కొంత ఎమోషన్, కొంత భావోద్వేగాలు అవి కూడా ఉన్నాయి కదా. ఒకటి నీళ్లు అందనటువంటి ప్రాంతం ఈ రోజు దక్షిణ తెలంగాణ, మరీ ముఖ్యంగా పాలమూరు జిల్లా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. సరే ఇక్కడ దక్షిణ తెలంగాణ మొత్తం సస్యామలు చేసుకునేటటువంటిది. అయితే ఇక్కడ 10 సంవత్సరాలలో మరి నిన్న ఆ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సింపుల్ ఒకటే క్వశ్చన్ వేసిండు, 1 ఎకరం ఆయకట్టు చూపెట్టును పాలమూరు రంగారెడ్డి గిట్ట నువ్వు పూర్తి చేసినోడే గిట్ట. అయితే 2014 రాష్ట్రం రాకంటే ముంగట దాని గురించి మొదలైనటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది. ఇంకొకటి పోతిరెడ్డిపాడు పొక్క అనేటటువంటిది 11,000 క్యూసెక్లతోటి 44,000 క్యూసెక్లు అయింది. సౌటలు సన్నాసులు దద్దమ్మలు ఏం చేస్తున్నాయి మన నీళ్ళు ఎత్తుకపోతుంటే అని ఉద్యమ సమయంలో ఉవ్వెత్తున ఎగిసిపడినటువంటి కేసీఆర్ గారు. కానీ నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రాగి సంకటి తిన్న తర్వాత 44,000 క్యూసెక్లు కాస్త 92,600 క్యూసెక్లకు వచ్చినప్పుడు పర్ డే వాటర్ డ్రాయింగ్ కెపాసిటీ వెలుగొండ లాంటి ప్రాజెక్టులు వాళ్ళు కొత్తవి తీసుకొని పోతున్నప్పుడు 4.1 టీఎంసీ పర్ డే వాటర్ డ్రాయింగ్ కెపాసిటీ ఉండే 2014 వరకు. కానీ మీరు వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో 9.6 టీఎంసీ పర్ డే, డబల్ కంటే ఎక్కువ. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పాలు తగ్గుతుందని పంచాయతీ చేసినటువంటి దానికంటే ఉల్టా ఎక్కువ నష్టమైంది 81 పరిపాలన, కల్వకుంట్ల కుటుంబ పరిపాలనలో. ఆ చర్చలే రండి మనం మాట్లాడుకుందాం అని అన్నాం. సింపుల్ అండి. కాళేశ్వరం అయిపోయింది, వచ్చినట్టే బయటికి ఆగాడు, ఇంకా ఆయన ఆగాడు, బయటకు వచ్చి ఉద్యమం కూడా చేస్తానని చెప్పి అదే బాలరాజు గారి నోటితో చెప్పమన్నారు, అసెంబ్లీకి వస్తాడు అడగదు ఒకటే చెప్పమన్నారు. కాళేశ్వరం అయిపోయింది సార్, కాళేశ్వరం అంశం ఇక ఆయన ఎత్తాడు, ఎందుకంటే అధికారుల మీద నెట్టేసి కూలింది కాబట్టి, నీళ్లు తోడేటటువంటి విషయం లేదు కాబట్టి. ఇప్పుడు ఏదో ఒక అంశాన్ని ప్రాంతీయతతో ముడిపడి ప్రజలకు అర్థం కానటువంటి అంశం, కొంచెం ఏదో న్యాయం గురించి పోరాటం చేస్తున్నట్టు ఒక బిల్డప్ కావాలంటే
పాలమూరు రంగారెడ్డిని ఎంచుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఏంది అని అంటే అందులో కూడా వాళ్ళు చేసినటువంటి కుంభకోణాలు, నిర్లక్ష్యాలు, వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు మేము కూడా చెప్తాం రండి అంటే. అంతేలే, మీరు వీడియోలు కూడా వేస్తా అన్నారు సభల్లో. ఆయన సభలో మాట్లాడినటువంటి వీడియోలు వేస్తాం, మేము ఏం చేయం. అదే ఆయన అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటివే మేము వేస్తాం. ఓకే బాలరాజు గారు, ఒకటి ముందు కేసీఆర్ గారు 2 ఏళ్ల తర్వాత ఆయనే అన్నది, అంటే ఇంకా నేను బయటికి రావాల్సి వచ్చింది, ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది అనుకుంటే ఏం చేయలేదు, పైగా ఫెయిల్ అయింది, రియల్ ఎస్టేట్ దందా, ఇవన్నీ అన్నారు అనుకోండి పొలిటికల్ విమర్శలు. బట్ వై హీ చూజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, నీటిపారుదల అంశంతో కాంగ్రెస్ మీద పేరు తలచకపోయినా రేవంత్ రెడ్డి మీద యుద్ధం, ఆ సబ్జెక్ట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? రిషి గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి యజమాన్యానికి ప్యానెల్ పెద్దలకు నమస్కారం. ఇలా కేసీఆర్ గారు ఏదైతే కార్యవర్గ సమావేశం, పార్టీ ఎల్పీ సమావేశం, పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గము, రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలతో నిన్న భేటీ నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయ్యింది. 2 సంవత్సరాల తర్వాతకి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఎటువంటి ధోరణి అవలంబిస్తా ఉంది, ప్రజలకు ఎందుకు హామీలు అమలు చేయలేకపోతా ఉంది, గతంలో కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి పథకాలను ఎందుకు పేర్లు మారుస్తా ఉంది, ఎందుకు పేర్లను తీసేస్తా ఉంది, ఎందుకు ఆ పథకాలను కొనసాగించలేకపోతుందనే అంశాల మీద, అదేవిధంగా పార్టీ నిర్మాణం, పార్టీకి సంబంధించిన సభ్యత్వం, భవిష్యత్తులో వ్యవహరించినటువంటి తీరు పైన డెఫినెట్ గా చర్చ జరిగింది. ఆ అంశాలని క్రియాశీలక నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేసి కేసీఆర్ గారు ప్రధానంగా ఏదైతే ఇరిగేషన్ సంబంధించి సార్, తెలంగాణ ఉద్యమ సమయంలో మేము నీళ్ల ఉద్యమమే జరిగింది. ఇలా ఆ నీళ్ల సంబంధించి దోపిడీ జరుగుతున్నా కూడా 200 టీఎంసీలు గోదావరి సంబంధించినటువంటి ప్రాజెక్టు మీద దోసుకపోతున్న సందర్భంలో గోదావరి నీళ్లను ఇలా బనకచెర్ల మీద మా హరీష్ రావు గారు కావచ్చు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, పార్టీ యంత్రాంగం అంతా కూడా అనేక సార్లు స్పందించింది. ఇలా గోదావరి సంబంధించినటువంటి వరద జలాల పేరుతోటి ఏదైతే 200 టీఎంసీల సామర్థ్యం అయినటువంటి పోలవరం టు బనకచెర్ల వరకు, తదనంతరం మీరు ఏదైతే ఆంధ్ర ప్రాంతంలో కట్టినటువంటి ప్రాజెక్టులకు, రాయలసీమ ప్రాజెక్టులకు ఎత్తుకపోవాలనే ప్రయత్నం చేస్తా ఉంటే ఎందుకు మాట్లాడతలేరు? కేంద్రానికి పోయి నిర్మలా సీతారామన్ గారిని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కలిసి వాటర్ సంబంధించిన అంశంలో, ప్రాజెక్టు విషయంలో, ఎల్పీ విషయంలో ఆర్థికం కోరుతా ఉంటే మీరు ఎందుకు మాట్లాడతలేరని మాట్లాడారు. బాలరాజు గారు, ఇప్పుడు కేసీఆర్ ఫైట్ రేవంత్ రెడ్డి మీద లేకపోతే చంద్రబాబు నాయుడు మీద, ఎందుకంటే చంద్రబాబు కుట్రతోనే ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి, అంటే ఆయన ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి ప్రధానమంత్రికో లేకపోతే ఇరిగేషన్ మినిస్టర్కో ఫోన్ చేసి ఆ డిపిఆర్ వెనక్కి పంపించండి అని చెప్పినట్టుగా చెప్పారు కేసీఆర్ గారు. సార్ నేనేమంటారు రిషి గారు, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నా, రేపు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, తెలంగాణ సంబంధించిన నీటి వాటాలకు, తెలంగాణ సంబంధించిన రంగాలకు అన్యాయం జరుగుతూ ఉంటే కేసీఆర్ గారు గాని, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గాని చూస్తూ ఊరుకోదు. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా కావచ్చు, రేపు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా కావచ్చు, రేపు నారా లోకేష్ ముఖ్యమంత్రి అయినా కావచ్చు, రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యమంత్రి ఉన్నా కావచ్చు. ఇది మొదటి స్టాండ్. రెండోది నేనేమంటున్నంటే, బనకచెర్ల అనేది బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి వల్ల, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చేసిన ఉద్యమం వల్ల, బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు అయితే కేంద్ర ప్రభుత్వానికి మేము అప్పీల్ చేయడం వల్ల బనకచెర్ల అనేది డిపిఆర్ ఆగింది. ఆగడంతో మళ్ళీ నల్లమల్ల సాగర్ పేరుతోటి రాసుకొని చెప్పండి. నేను ఆబ్జెక్ట్ చేస్తే ఆయన ఆబ్జెక్ట్ చేయాల్సింది ఏంటంటే రాసి పెట్టుకోమని చెప్పండి. నేను తప్పు మాట్లాడాను. నల్లమల్ల సాగర్ సంబంధించి రిషి గారు అయితే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ కావచ్చు, నాగార్జున రైట్ బ్యాంక్ కెనాల్ నుంచి ఆ యొక్క కాలువల సామర్థ్యాన్ని పెంచుతూ ఇవాళ కృష్ణా జలాల్లో కూడా కొంచెం ఆంధ్ర ప్రాంతం వైపు నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుందనే అంశం ఒకటి. ప్లస్ మేము పాలమూరు రంగారెడ్డి సంబంధించి వాస్తవానికి 2005లో ఈ ప్రాజెక్ట్ ని ఏదో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించారు. మరి ఇంతవరకు కూడా పూర్తి కాలేకపోయింది. 2015లో మేము మళ్ళా తిరిగి పునఃప్రారంభించి మళ్ళీ 2015 తర్వాతకి దాన్ని ప్రారంభించిన సందర్భం ఏదైతే ఉందో గుర్తు చేస్తా ఉన్నాం. ఏది పంపులు ఆన్ చేసి వాస్తవానికి కొన్ని కాలువల సామర్థ్యం సంబంధించి కావచ్చు, కాలువ యొక్క నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. వాటిని 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తే పాలమూరు ప్రజలకు కొంత నీరు అంది అనే అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఆ బీఆర్ఎస్ వచ్చింది. ఇప్పుడు ఒక నిమిషం, డిపిఆర్ వెనక్కి వచ్చి ఎన్నాళ్ళు అయింది బాలరాజు గారు? సార్ ఏమంటారు? డిపిఆర్ వెనక్కి పంపి ఎన్నాళ్ళు అయింది?
అసలు కాంగ్రెస్ పార్టీ అసలు స్పందిస్తే కదా పాలమూరు రంగారెడ్డి మీద. సో ఇప్పుడు కాదు, నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇరిగేషన్ అనేది ఈ రోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు. అసలు దాని ఆధారంగానే ఉద్యమం మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొదలైంది, లేకపోతే మీరు ప్రభుత్వంలో ఉన్న 10 ఏళ్ళు ఉంది, ఇప్పుడు ఉంది. ఎన్నికల్లో వరుస ఓటములు, రేపు రానున్న స్థానిక జడ్పీటీసీ ఎంపీటీసీలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు ఫైట్ చేయాలంటే కేసీఆర్ తాను పొలిటికల్గా నేనున్నాను యాక్టివ్గా అని చెప్పకపోతే ఇప్పటికే బీఆర్ఎస్ పని అయిపోయింది అని విస్తృతంగా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్తోంది కాబట్టి, బీజేపీ కూడా తీసుకెళ్తోంది కాబట్టి వచ్చామని చెప్పొచ్చు కదా మీరు. సార్ రిషి గారు ఏమంటే బీఆర్ఎస్ పార్టీ తప్పేం కాదు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా నిలబడి కొట్లాడాలనుకుంటుంది, అప్పుడే కదా మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చేది. అది ఎందుకు చెప్పట్లేదు మీరు? నేనేమంటాడు సార్, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అన్న వాళ్ళకి కేసీఆర్ గారు ఒక్క ప్రెస్ మీట్ తోటి ఎందుకు ఇంత ఉలికి పడుతుంది కాంగ్రెస్ పార్టీ? భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంత ఉలికి పడతా ఉంది? నీళ్ళ మీద మా పని అయిపోయింది, కేసీఆర్ గారికి అసలు చావే లేదు, కేసీఆర్ గారికి జనంలో పలికే లేదు అంటారు కదా, మీరే అంటారు కదా. బీఆర్ఎస్ పార్టీకి ఊసే లేదు అంటున్నారు కదా. కేసీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ తోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది? తదనంతరం రేవంత్ రెడ్డి గారు పొంగులేటి సింహారెడ్డి ఎండబెట్టుకుని ఎందుకు సిట్చార్జ్ చేయాల్సి వచ్చింది? ఇవాళ వెంటనే వెళ్ళి కేంద్ర సంబంధించినటువంటి మంత్రుల్ని ముఖ్యమంత్రి ఏమన్నారు తెలుసా? ఆర్థిక వ్యవస్థను కేసీఆర్ అత్యాచారం చేశారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాదులు అంటే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రతిపక్ష నేత విషయంలో ఇంత సీరియస్ కామెంట్స్ చేసింది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎక్కడ వినలేదు. నేనేమంటే సార్, ఇప్పుడు ఋషి గారు కేసీఆర్ గారు చూస్తే వణుకు పుడుతా ఉంది. కేసీఆర్ గారు బయటికి వెళ్లి లేవనెత్తినటువంటి అంశాలను చూస్తే రేవంత్ రెడ్డి గారికి భయం వేస్తుంది. కేసీఆర్ గారు సంబంధించినటువంటి ఈ అంశాలు లేవనెత్తితే మనం ఎక్కడ మా ఊసు లేకుండా పోతున్నటువంటి ఆలోచన విధానం ఇలా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఉంది కాబట్టి అటువంటి మాటలు మాట్లాడతారు. మేము చేసే ఎలిగేషన్స్ ఒక ఫండమెంటల్ గా ఒక పద్ధతి ప్రకారం తెలంగాణ జరుగుతున్న అన్యాయాల మీద చేస్తా ఉన్నాం. వాళ్ళు చేసే ఎలిగేషన్స్ హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, అదే విధంగా కేసీఆర్ కుటుంబం కృష్ణా జలాల్లో 36% చాలని సంతకం చేసింది కేసీఆర్ గారు. ఒప్పుకున్నారు సార్. ఎవరు సార్ చెప్పింది? ఉమ్మడి ఏపీలో కంటే కేసీఆర్ పాలనలో ఎక్కువ అన్యాయం జరిగింది. స్టాటిస్టిక్స్ కృష్ణా నది పట్టిసీమ సభాష్ అన్నారు. ఈ వీడియోలన్నీ మీరు ఉద్యమం చేసే చోట, సభలు పెట్టే చోట టెలికాస్ట్ చేస్తామని ముఖ్యమంత్రి స్థాయిలో చెప్తున్నారు. ఆగండి సామరామన్ రెడ్డి గారు ఆగండి. మీరు జలాలు కాంగ్రెస్ పార్టీ ప్రచారాల మీద బీఆర్ఎస్ పార్టీగా ఒక పుస్తకాన్ని మీకు పంపిమంటే పంపిస్తాను. నమస్తే తెలంగాణలో రాపియాలి, అవే పేపర్లు వచ్చి ప్రెస్ ముంగట చదవాలి. బాగుంది మీ ఈకో సిస్టమ్ మొత్తం. ఏ కవిత్వాలు మీరే రాయాలి. గీత పేపర్లు కూడా చదువురు కనీసం అప్పుడప్పుడు. ఆంధ్రజ్యోతి వేరే వేరే పేపర్లు అన్ని చదువురి. నిజంగా కదా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలు, కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ పైన చేస్తున్నటువంటి ఏ కవిత్వాలు పెట్టుకొని మీ పేపర్లలో రాసుకొని మళ్ళీ మీ పేపర్లలోనే అవే తీసుకొని ప్రెస్ మీట్లలో అవే చూపించి మాట్లాడుతున్నారు కదా. సింపుల్. బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు అన్నారు ఎవరు? బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు అనేటటువంటి వ్యక్తి ఎవరు? రాయలసీమకు పోయి రత్నాలసీమ చేస్తామని చెప్పి రాగి సంగతి తిన్నొచ్చినోడు ఎవరు? ఎస్ఆర్ఎస్పీ లకి మహారాష్ట్రకి గోదావరిని ఎత్తుకోమని చెప్పినోడు ఎవరు? ఈరోజు కేఆర్ఎంబి, జిఆర్ఎంబి ఈ రెండింటి కూడా కాంపోనెంట్ ఇచ్చేస్తామని అప్పగిస్తామని ఇవన్నీ అసెంబ్లీలో ఆధారాలతో రానురా. అసెంబ్లీకి రా, నీ దుకాణం ఏదో తెలుస్తుంది. నీ దుకాణం ఏదో మర్యాదగా నేను చెప్తున్నా, మేమేం అమర్యాద చేయం, మర్యాదగానే అడుగుతాం మిమ్మల్ని. చాలా మర్యాదగా అడుగుతాం. నువ్వు రావాలి కాదు. మీ కేసీఆర్ గారు రేపటి తోలు తీస్తాడంట. ఫామ్ హౌస్ కోడితోలు మేకతో తీసింది చాలు. ఇప్పుడు చట్టసభలకు రమ్మను, ఎవరితో ఎవరు తీస్తారో. ఒక నిమిషం బాలరాజు గారు, వారు అడిగిందంటూ నాకు ఒక్కటి చెప్పండి. మీరు 8 ఒక నిమిషం మాట్లాడివ్వండి. ఇదే విషయాలు, ఇదే అంశాలు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రేపు మాట్లాడతారా? ఇంతకన్నా గట్టిగా ఎండగట్టే ప్రయత్నం కూడా ఉంది. విత్ ప్రామిస్ ఆఫ్ సీఎం, మీ గౌరవానికి భంగం కలిగించకుండా చూసుకునే బాధ్యత నాది అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. విషయాలు వాస్తవాలే మాట్లాడుకుందాం రమ్మంటున్నారు. రండి. 100% వస్తారండి. ఓకే, వెరీ గుడ్. దట్ ఈస్ వాట్ తెలంగాణ సొసైటీ ఈస్ ఎక్స్పెక్టింగ్. తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేకపోయేది
ఆ మాజీ మంత్రులకే సమాధానం ఎట్లా కాదు దొంగ తిరుగుడు కిషోర్ రెడ్డి గారు బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ అసలు రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు, ఇంకా మీరు వచ్చి ఉనికి చాటుకునే ప్రయత్నం సరే చేసుకుంటే చేసుకోండి, పొలిటికల్ గా మీ పార్టీకి కావాలంటే మీరు ఓటీపీ లాంటి వారు అన్నారు. కిషోర్ రెడ్డి గారు ఎందుకు కేసీఆర్ ఓటీపీ అంటే నాకు ఆ పోలిక చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అంటే మనకి అందరికీ అర్థమయ్యే ఇప్పుడు ఓటీపీ అంటే అందరికీ ఏ రోజు ప్రతిరోజు తప్పని పరిస్థితి కదా. అండ్ కేసీఆర్ ఫైట్ ఆన్ కాంగ్రెస్ పార్టీ, అలాగే మీరు శనిపట్టినట్టు దాపురించారని కూడా అన్నారు. అన్ని కలిపి చెప్పండి. రిషి గారు ముందుగా మీకు, అట్లాగే సామా రామ్మోహన్ రెడ్డి గారికి, దుర్మిట్ల బాలరాజు యాదవ్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ శుభోదయం. నమస్కారం. సో ఇప్పుడే చూశాను ఇద్దరు మిత్రులు మీరంటే మీరు అని చెప్పి. మీకు తెలిసిందే తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలని చెప్పి. అదే నీళ్ల కోసం ఈ రోజు కూడా 12 ఏళ్ల తర్వాత, తెలంగాణ వచ్చిన 12 ఏళ్ల తర్వాత అదే పరిస్థితిలో ఉన్నాం మళ్ళీ ఈ రోజు కూడా. సో దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతోందండి, అది పూర్తి చేసేస్తే పొలిటికల్ ఫైట్ ఉండదు కాబట్టి దాన్ని అలాగే ఉంచాలని అర్థం అవుతుంది. లేదు, వీళ్ళిద్దరి వల్ల కాదు అనేది ప్రజలకు కూడా అర్థమయ్యే సందర్భం దగ్గరలో ఉంది అని చెప్పి అర్థమవుతుంది. సో ఇప్పుడు రామచంద్రరావు గారు ఓటీపీ అని అన్నారు. ఓటీపీ మీకు ఎప్పుడు వచ్చినా కానీ SMS తీసి చూడండి, SMS లో వస్తుంది రాగానే దిస్ ఇస్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ 10 minutes అని ఉంటుంది. అవును. అట్లాగే టీఆర్ఎస్ బేసిక్గా వారు కూడా నిర్ణయించుకున్నారు కదా, టీఆర్ఎస్ వ్యాలిడిటీ తగ్గిపోయిందని దాన్ని మళ్ళీ బీఆర్ఎస్ చేశారు. ఎవరు, కేసీఆర్ గారు. అది 7-8 ఏళ్ల కన్నా ఎక్కువ మొన్నలేదు టీఆర్ఎస్ కూడా అని చెప్పి. సరే అయితే బీఆర్ఎస్ చేసినా కూడా దానికి ఏ జిమ్మికులు చేసినా ప్రజలైతే తిరస్కరించారు, ఆ 10 సంవత్సరాల లోపే పంపించేశారు. సో ఒకసారి ఓటీపీ ఇన్వాలిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త ఓటీపీ తెచ్చుకోవాలండి. ఈ ఓటీపీ పనిచేయదుగా, అది రామచంద్రరావు గారు అన్నది. అంటే అందుకే మళ్ళీ నిన్న బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్ అన్నారేమో ముఖ్యమంత్రి. 2-3 సార్లు టీఆర్ఎస్ అని అన్నారు వారు. ఏమన్నా మాజీ ముఖ్యమంత్రి, క్షమించారు సార్. ఇప్పుడు ఏదన్నాననివ్వండి, వారు అన్నదాంతో కాదు కదా, ప్రజలు అర్థం చేసుకున్న దాంతో ముందుకెళ్తుంది. ఇప్పుడు మనకు అసెంబ్లీలో ఓడించి ఎంపీ ఎలక్షన్లలో అసలు పూర్తిగా వాషౌట్ చేసి, రైట్, బై ఎలక్షన్స్ 2 అది సిటీలో ఎక్కడ ఇంకా వేరే పార్టీకి ఏవీ లేవు, ఓన్లీ బీజేపీకి ఒకటి ఘోషమహల్ అన్న సిచ్యువేషన్లో, అండ్ ఎంఐఎం ఆఫ్ కోర్స్ ఇక అది ఉండనే ఉంటుంది అనుకోండి. ఈ 3 పార్టీల్లో ఎవరికి స్థానం లేదు, ఓన్లీ బీఆర్ఎస్కే అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ 2 ఇది బైపోళ్లలో కూడా, ఉప ఎన్నికల్లో కూడా వాళ్ళ అభ్యర్థులే గెలిచి, అది దురదృష్టవశాత్తు వారు మరణించిన తర్వాత ఆ సానుభూతి వేవ్ ఉండగా కూడా వాషౌట్ అయిపోయారు. సికింద్రాబాద్ కంటోన్మెంటే కానివ్వండి, లేదా మొన్న జూబ్లీ హిల్సే కానివ్వండి. సో ఇప్పుడు ఇక ఆబ్వియస్లీ డౌట్స్ వస్తాయి. సొంత ఎమ్మెల్యేలు ఉండమంటున్నారు పార్టీలో, సొంత చెల్లెలు ఉండనంటోంది కూతురు అనుకోండి. ఇప్పుడు ఎందుకంటే నిన్నటి వరకు బయటికి రాలేదు చేయబట్టి కేటీఆర్ గారిని పెట్టాము ఆ స్థానంలో. సో చెల్లె అనవలసి వచ్చింది. ఇప్పుడు తండ్రి గారే వచ్చారు చేయబట్టి, అంటే కేసీఆర్ గారే వచ్చారు చేయబట్టి ఇక సొంత కూతురే పార్టీలో నెగ్గలేము అన్న టైప్లో, భవిష్యత్తు లేదు అన్న టైప్లో వారు బయటికి వెళ్తున్నారు. సో ఎంపీలు వెళ్ళారు, అభిషేక్ మను సింఘ్వి గారు వచ్చారంటే వారు కేకే గారు బయటికి వెళ్తేనే కదండి, రిజైన్ చేస్తేనే కదా. సో ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సేమ్ అంతకుముందు ఏదైతే మీరే అన్నారు ఇంతకుముందు, నేను ఏది ఉద్యమం అప్పుడు కాంగ్రెస్ ఇట్లా చేసింది అట్లా చేసింది, లేకపోతే అప్పటి పాలకులు అది టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏదైనా, అప్పటి పాలకులు ఇట్లా చేశారు అట్లా చేశారు, మొత్తం తెలంగాణకి నష్టం చేశారు అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడారండి. మళ్ళీ అదే వాయిస్ తీసుకోవడం అంటే దాని అర్థము నేను 10 ఏళ్లు పాలించి కూడా పెద్దగా చేసింది ఏమీ లేదు రాష్ట్రానికి అని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది కదండి. మీరు చూడండి ఇప్పుడు. సో అంటే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ తెలంగాణ మరి పరిస్థితి ఏంటి? బ్యాక్ టు స్క్వేర్ వన్ కాకపోతే మీరు చూడండి, కృష్ణా జలాల్లో అధికంగా వాడుకుంటున్నామా, గోదావరి జలాల్లో ఈ రోజు ఏమన్నా అధికంగా వాడుకుంటున్నామా, ఎవరినన్నా చెప్పమనండి. గోదావరి జలాలన్నీ కిందికే పోతున్నాయి కదండి. కానీ ఎన్డీఏలో ఎలా అవుతుందంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి అక్కడ మీకు చెప్తారు కేంద్రంలో తెలంగాణలో ఏం చేయాలో, ఇక్కడ ప్రభుత్వాలు తూచా తప్పకుండా ఫాలో అవుతాయి. అదే నిన్న ఎస్టాబ్లిష్ చేశారు కేసీఆర్. అయ్యో, నేను మీరు అడగక ముందే ఆ లైన్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. గోదావరిలో ఏమన్నా ఎక్కువ వాడుతున్నామా అండి? గోదావరిలో మొత్తం మనము హ్యాపీగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మంచిగా పనిచేసి ఉంటే ఈ రోజు కింద మిగులు జలాలు వాళ్ళు ఏదో వాడుకుంటున్నారు, బనకచెర్ల అనే విషయం మాట్లాడాల్సిన అవసరమే ఉండేది కాదు మన బీఆర్ఎస్ వారికి.
ఎందుకంటే అసలు గోదావరి ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏం చేసుకున్నా ఇప్పుడు మనం లెక్క చేయాల్సిన పని లేదు. మన నీళ్లు మనం కదా ముందు మనం వదిలితే వాళ్ళకి పోతాయి, మనం పూర్తిగా ఒడిచిపట్టేశాము ఆ నీళ్ళని, ఈ అసలు భయమే లేదు, భరోసానే మీ అందరికీ అని చెప్పి రైతులకి చెప్పవలసిన సందర్భంలో ఆ బ్యారేజీలు డైరెక్ట్ గా ఓపెన్ చేశాయి. ఎక్కడ నీళ్లు ఆపడానికి ప్రయత్నిస్తే కూలిపోతాయి, కిందున్న ప్రజలకి ప్రాణ నష్టం జరుగుతుందో అన్న భయంతో మనం ఉన్న పరిస్థితి ఈ రోజు. నేను అందుకే అంటున్నాను, గోదావరి జలాలు ఎక్కువగా ఈరోజు లభ్యమవుతున్నాయా తెలంగాణకి, కృష్ణా అవుతున్నాయా, మళ్ళీ మొదటికే వచ్చామా? కేసీఆర్ గారు ముందు అది చెప్పాలండి. ఇంకొక 50 ఏళ్ల తర్వాత కూడా నేను ఇదే వచ్చి మాట్లాడతా అంటే మీనింగ్ ఏంటి? ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. ఒక్క విషయం, ఈరోజు బనకచెర్ల గురించి మాట్లాడతారు, ఎన్డీఏ అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఈరోజు ప్రీ ఫీజిబిలిటీ స్టడీ కేంద్రం రిజెక్ట్ చేసిందా, పాస్ చేసిందా అండి? రిజెక్ట్ చేసింది. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా? కేంద్రము వారి చేతిలో ఉంటది. ఏం మాట్లాడుతున్నారు? ఒక్క విషయము, ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు ముందు రాగానే, నమస్కారం కిషోర్ గారు, మీరు బనకచెర్లది మాత్రం ఫీజిబిలిటీ స్టడీ మీ ఎన్డీఏ పార్ట్నరే ఉన్నా ఆంధ్రప్రదేశ్లో, అది చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకులే ఉన్నా, అంటే బాగా స్ట్రాంగ్ నాయకులే ఉన్నా, అక్కడికి కూడా మళ్ళీ మేము ఎప్పుడు అంటూనే ఉంటాము, ఏది బీహార్లో నితీష్ కుమార్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ తీసేస్తే అసలు మీకు ప్రాణాలే లేవు అనే టైప్, అంటే మీ ప్రభుత్వమే పడిపోతుంది అనుకున్నా కానీ తెలంగాణకి మాత్రం మీరు నిలబడ్డారు. ఆ ఫీజిబిలిటీ స్టడీని రిజెక్ట్ చేశారు. ధన్యవాదాలన్నా అని ఒక్క మాట చెప్పినరా? ఎవరన్నా చెప్పరు. ఎందుకంటే వాళ్ళ నాయకుడేమో చంద్రబాబు నాయుడు చెప్పిందే కాదు, చంద్రబాబు నాయుడు చెప్పిందే మోడీ వింటారు, చంద్రబాబు నాయుడు చెప్పిందే రేవంత్ రెడ్డి వింటారని చెప్తుంటే ఈయన మీకు దానికి భిన్నంగా ఎలా చెప్తారు? అయ్యో అంతే కదా, వాస్తవాలు మార్చి అదే దోపిడి కొనసాగుతుంటే నిమ్మకు నీరెత్తనట్టు ఎవరు? కానీ కాదు బాలరాజు గారు, నాకు చెప్పండి, ఈ మధ్యకాలంలో ఈ 2 ఏళ్లలో అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు పేరు తీసుకు, ఏంటి చంద్రబాబు నాయుడు ఫోబియా బీఆర్ఎస్ కి, కేసీఆర్ గారికి? నేను చెప్తే సార్, ఇంత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణలో రాజకీయం చేయట్లేదు, ఆయన రాష్ట్రం పాలన పార్ట్నర్ గా ఉన్నారు. వాటా తీసుకుపోతున్నప్పుడు డెఫినెట్ గా మాట్లాడతాము. చంద్రబాబు నాయుడు కాదు, ఎవరున్నా ఏ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మాట్లాడినాము. రాజశేఖర రెడ్డి గారు ఏదైనా ఆర్డీఎస్ తుమ్ములు పగలగొట్టి పోతిరెడ్డి పాఠశాల పొక్కబెట్టి తీసుకుపోతున్నప్పుడు కూడా ఉద్యమం చేసిన రాజశేఖర మీద ఉద్యమం చేయలేము, తెలంగాణ ఉద్యమం చేయలేదా? చంద్రబాబు నాయుడు అంటే తర్వాత రాష్ట్రం వాటర్ విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఒక నిమిషం బాలరాజు గారు, ఏదో ఒక కారణంతో, ఏదో కారణం కాదు, స్పెసిఫిక్ గా నాకు ఆ యాంగిల్ జనాలు ఏదో ఒక అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఏది కొడుతుంది అంటే ఇది ఒక ఈక్వేషన్. లేదా మళ్ళీ సెంటిమెంట్, లేదా మళ్ళీ సెంటిమెంట్, అదే ఎండ్ ఆఫ్ ద డే సెంటిమెంట్ ఇప్పుడు పనిచేస్తుందా? ఎండ్ ఆఫ్ ద డే ప్రజలని పిచ్చోళ్ళని చేయడానికి ఏదో ఒక అంశం కావాలి, ఒక అబద్ధం కావాలి గట్టిది, జనాలు నమ్మాలి అంటే ఏది పట్టుకోవాలి? ఒక ఇతర పేర్లు ప్రస్తావన చేయాలి. కానీ జనాలు తెలివైనటువంటి వాళ్ళు ఎవరిది ఏంది ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది మాట్లాడుకుంటారు అనేది కూడా ఉండాలి కదా. అది సభల చర్చ అయినా సరే, లేకపోతే ఇక్కడ డిబేట్లలో చర్చ అయినా, లేకపోతే ఎక్కడైనా సరే చర్చ. రాయలసీమకు పోయి రాగి సంగటి తినొచ్చి రాయలసీమ రతనాలసీమ చేస్తాం అన్న వచ్చిన వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి శిష్యులా, లేకపోతే ఇంకెవరన్నా, లేకపోతే పోతిరెడ్డిపాడు పొక్క పెద్దగా పంచాయతీ ఏ అంశమైనా మీరు తీసుకోండి. అధికారంలోకి రాగానేమో అహంకారం నెత్తికి ఎక్కేసేసి బేసిన్లు బేసజాలాలు లేవు, ఏమయ్యా ఇంకా గతం లేకున్నామా? అందరు బతకాలే. ఈ బేసిన్లే ఇంకో బేసిన్లకు పోయినా కూడా అనేటటువంటి ఏ అంశమైనా సింపుల్ లెక్క కాదు బాలరాజు గారు. ఒకటే సింపుల్ లెక్క ఏంటది? ఏది బండబెట్టారు? కేసీఆర్ బండబెట్టినాం, ఇంకోటి ఏం బండబెట్టినాం? బేసిన్లు లేవు, రాగి సంకట తిన్నావు, చేపలు. మీ ఓనికి చెప్పిపోయి ఫామ్ హౌస్ లా, మీ ఓనికి చెప్పిపోయి ఫామ్ హౌస్ లా ఆ మాటలు అన్నారు. కాబట్టి బయటకు వచ్చారన్నారు కేసీఆర్. ఏం చేసినావు చెప్పు, నువ్వు చెప్పు. అదే చెప్తాం.
299 టీఎంసీలకి కృష్ణా జిల్లాలో వాటాకి సాలని చెప్పి సంతకం పెట్టొచ్చినటువంటి సన్నాసులు కాదు తెలంగాణకు కావాల్సింది. కృష్ణా జిల్లాలో తెలంగాణకి వాటా 575 టీఎంసీలు కావాలని చెప్పి కొట్లాడుతున్నాం మేము ఇవాళ. సంతకం పెట్టొచ్చిన 299 టీఎంసీలకి నువ్వు 1,42,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. ఏడా? నీవు దండ పెట్టిన 2016లో 32 ఏళ్ల కింద 3,07,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం. సార్ పాలమూరు రంగారెడ్డి బాలరాజు గారు ఇదే లైన్ చెప్పు, ఇదే లైన్ చెప్పు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరికెంచి మహబూబ్నగర్ జిల్లాలో ఏ మండలం ఎకరాకి నీళ్ళు ఇచ్చిన పేరు చెప్పు. ఊకే కథలు చదవకు. ఒక ఊరు పేరు చెప్పు నీళ్ళు వస్తున్నటువంటిది. ఉండదు నీ దుకాణం బయట. సో కాదు, ఎన్నికల ముందు ఒక నిమిషం బాలరాజు గారు, ఎన్నికల ముందు కేసీఆర్ ఇలాంటి ఒక సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వర్కౌట్ ఇవాళ 3 జిల్లాల్లో ఉద్యమం చేస్తా. ఎస్, మీకు ప్రతిపక్ష పార్టీగా ఉద్యమం చేసుకోవచ్చు, నిరసనలు తెలియజేసుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు అంటే రేవంత్ రెడ్డి పేరు ముఖ్యమంత్రిగా తీయడం ఇష్టం లేని కేసీఆర్ గారు పదే చంద్రబాబు నాయుడు ఎందుకు తలుచుకుంటున్నారు? నాకు ఇప్పటిదాకా దానికి ఆన్సర్ చెప్పలేదు మీరు. సార్ రిషి గారు, చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, వారిని గౌరవిస్తాం. చంద్రబాబు నాయుడు మీద మాకేం బేసిజా ఉంటది? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మాకేంది, రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మాకేంది? జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలు ఇంపార్టెంట్, రంగారెడ్డి ప్రయోజనాలు ఇంపార్టెంట్, మాకు నల్గొండ ప్రయోజనాలు ఇంపార్టెంట్, మా కృష్ణా జిల్లాలో మా వాట మాకు దక్కాలంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కిషోర్ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడుతున్నారు. ట్రిబ్యునల్ ఎవరేయాలి సార్? కృష్ణా జలాల మీద ట్రిబ్యునల్ ఎవరేయాలి? కేఆర్ఎంబి బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎవరు ఆధీనంలో ఉంటది? కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించిన వాటర్ కేటాయింపులు ఎవరు చేయాలి? దాని మీద టెలిమెట్రీ ఎవరు ఎక్కువ వాడుకుంటారు, ఎవరు తక్కువ వాడుకుంటారు? కొత్త సంవత్సరంలో కేసీఆర్ గారు ఎప్పుడు రాబోతున్నారు? కేసీఆర్ గారు ఫీల్డ్ లోకి రేవంత్ రెడ్డి మీద యుద్ధానికి కేసీఆర్ ఎప్పుడు అడుగు పెట్టబోతున్నారు ఫీల్డ్ లోకి? సార్, రేవంత్ రెడ్డి గారి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మాకేం దుష్మన్ కాదు, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, మాకేం కోపం లేదు ఆయన మీద. లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద మాకు కోపం లేదు, జగన్మోహన్ రెడ్డి మీద మాకేం ప్రేమ లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఉంది, పక్కన పెట్టేయండి. పాలమూరు ప్రజల మీద ప్రేమ ఉంది, పాలమూరు రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో మేమేం చేసాం, మీరేం చేశారంటే 2 సంవత్సరాలు అయితే మీరు అయింది. సో నాకు అర్థమైంది ఏంటంటే, రానున్న అసెంబ్లీ సమావేశాలకి గౌరవ ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు వస్తున్నారు, ఎండగట్టబోతున్నారు నీటి ప్రాజెక్టుల మీద రేవంత్ రెడ్డి, అంతే అనుకోవచ్చా? ఇప్పుడు దాకా స్టేట్మెంట్ ఓకే అనుకోవచ్చా? రిషి గారు 100% కేసీఆర్ గారు వస్తారు, కేసీఆర్ గారు మాట్లాడతారు. రేపు పాలమూరు జిల్లాలో ఒక బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాం. అవన్నీ ఎలాగో జరుగుతాయి. అసెంబ్లీలో రైట్ రాయల్ గా ప్రజలు ఆయనకి ఇచ్చిన హక్కు మేరకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడబోతున్నారని చెప్పారు. ఒక జర్నలిస్ట్ గా నేను ఎందుకంటే ముఖ్యమంత్రి అదే కోరుకుంటున్నారు అసెంబ్లీకి రావాలని. మాటలు మీద ప్రెస్ మీట్ చూసిన చిట్చాట్ లో ఏం మాట్లాడుతున్నారు? కేసీఆర్ గట్ట ఏం హానిగా కూడా చూసుకుంటుంది. కేసీఆర్ చావు కోరుకుంటున్నది హరీష్ రావు, కేసీఆర్ కుర్చీ కోరుకుంటున్నది కేటీఆర్. ఇదే ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్. ఇది సార్ మాట్లాడేది. మీరేం మాట్లాడుతారు? చర్చకు రావాల్సింది నువ్వు పెండింగ్ లో పెట్టేటువంటి పథకాలు, నువ్వు చర్చకు రావాల్సింది రాష్ట్రానికి ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు, చర్చకు రావాల్సింది యాప్ పేరుతో యూరియా పడుతున్న ఇబ్బందులు, చర్చకు రావాల్సింది రైతు రుణమాఫీ, చర్చకు రావాల్సింది రైతు బంధు, చర్చకు రావాల్సింది అంబేద్కర్ అభయాస్తం అని పేరు మార్చిన చర్చించడానికి రావాల్సింది అసెంబ్లీకి, అది కూడా చెప్పారు. రావాల్సింది ముసలోళ్ళ పింఛను, ఇవన్నీ చర్చించడానికి రావాల్సింది అసెంబ్లీకి అని చెప్పు. చదవండి మంచిగా, ఇవన్నీ మీవానికి చెప్పి అసెంబ్లీకి పంపు. మర్యాద అట్లా కాదు. నేను ఫోబియా ఎందుకు అన్నానంటే, బాలరాజు గారు ఫోబియా అని ఎందుకు అన్నానంటే, చంద్రబాబు నాయుడు అంటే ఇక్కడ ఎంఓయూల గురించి మాట్లాడినప్పుడు, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడినప్పుడు ఫ్యూచర్ సిటీ టాక్ సిటీ అని పడేశారు ఆయన సహజమైన శైలిలో. ఫార్మా సిటీ మాట్లాడదాం, ఇప్పుడు మాట్లాడలేదు, బ్రేక్ తర్వాత మాట్లాడదాం. ఆ టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు, అక్కడ జరుగుతున్న ఎంఓయూల గురించి కూడా కామెంట్ చేశారు వారు. ఎవరు వైజాగ్ లో స్టార్ హోటల్లో వంట మనుషులతో ఎంఓయూలు చేసుకున్నారని. కరెక్టా అది? కాదు, అది కరెక్టా అది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని ఒక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి ఏదో కింద మీద పడుతున్నాడు ఆయన అక్కడ ముఖ్యమంత్రి. మీరు వంట మనుషులతో చేసుకున్నారు, ఏదో బొబ్బట్లు పచ్చళ్ళు ఎంఓయూలు అనుకున్నారా? రిషి గారు కరెక్టా అది? రిషి గారు ఏమంటే సార్, ఇప్పుడు
మాట్లాడుతున్న ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు రకరకాల అంశాలు చర్చకు వస్తాయి. రావచ్చు సార్, కానీ వాస్తవాలు మాట్లాడాలి కదా. రామ్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత పరిపాలన చేయండి, ఇచ్చిన హామీలు అమలు చేయండి. అది అమలు చేయలేక మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు, లక్షల కోట్ల కుంభకోణాలు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీని మీరు బ్రహ్మాండంగా గ్లోబల్ రైజింగ్ అంటే ఆయన తోక సిటీ అని కొట్టిపడేశారు ముఖ్యమంత్రి. ఇప్పుడు సరే అది తెలివి లేని వాళ్ళకి తోక సిటీ లెక్క కనిపిస్తుంది, విజన్ ఉంటున్న వాళ్ళకేమో ఫ్యూచర్ సిటీ లెక్క కనిపిస్తుంది. తెలంగాణ చిన్న ఫార్మాసిటీ భూములు అమ్మేస్తున్నారు మీరు. నేను ఏదైనా సార్ అయితే దీనికి వచ్చేదానికంటే ముంగట ఇందాకటి ఒక 2 క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఉంది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డిపిఆర్ వెనక్కి వస్తే కేంద్రాన్ని కిందికి మీదికి చేసేసాలని అన్నాడు కదా. అసలు వెనక్కి వచ్చినటువంటి డేట్ ఎప్పుడు అండి? అది ఏప్రిల్ 12, 2023. ఎవడుండి అధికారంలో? ఏప్రిల్ 12, 2023 అధికారంలో ఎవరు? ఎవరు కింద మీద చేసారు? ఎవరిని పిచ్చోళ్ళని చేశారు? ఇంకొకటి గుర్తుందా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించినటువంటిది ఆ రోజు వాళ్ళు టెండర్లు ఫైనల్ చేస్తున్నటువంటి పరిస్థితులలో ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉండే, మినిస్టర్ ఆఫ్ జలశక్తి దాని కింద ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంటే అప్పుడు కోవిడ్ తోటి జూమ్ మీటింగ్లే నడుస్తున్నాయి. నువ్వేం ఢిల్లీకి పోయేటటువంటిది కూడా కాదు. దానికి కావాలని పోస్ట్పోన్మెంట్ అడిగిండు. అదే రోజు గిట్ట మీటింగ్ పెట్టేసేసుకొని అడ్డుకొని ఉంటే ఆ యొక్క ప్రాజెక్ట్ కనీసం ముందుకు పోనటువంటి అంశం. తెలంగాణకి కేసీఆర్ చేసినటువంటి బెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు వీళ్ళు ఈడ గడిలో మాట్లాడుకొని ఏం మాట్లాడుకురో, ఎవరు వాటలు ఏమని మాట్లాడుకురో, తెలంగాణ వాటాని దోచిపెట్టడానికే ఎన్ని కోట్లు మింగుదామని చెప్పి తొప్పిరో. నువ్వు రా కేసీఆర్, నువ్వు రా అసెంబ్లీకి రా. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, నువ్వు రా, నీకు మర్యాదగా చూసుకుంటాం, నిన్ను అట్లా ఇట్లా మర్యాదగా చూసుకోము, లెక్కలతోటి మర్యాదగా దండలేస్తాం, తప్పించుకొని తిరిగాకు, నువ్వు రా అసెంబ్లీకి అంటున్నాం కదా. ఇట్లాంటి కాదు సార్, నిజంగా చెప్తున్నాము, కడుపులు మండుతుంది. అరే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంటున్నప్పుడు నువ్వు అడ్డుకుంటే అయిపోయేటటువంటి దాన్ని కావాలని పోస్ట్ పోన్ చేసేసి వాళ్ళ టెండర్లు ఫైనలైజ్ అయిపోయేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. పరిపాలన చేతగానటువంటి వాళ్ళు ఎవరు? తెలంగాణని అప్పుల రాష్ట్రంలోకి చేసి కనీసము జీతాలు ఇవ్వలేనటువంటి నిస్సహాయ స్థితికి ఆర్థిక వ్యవస్థని తీసుకుపోయినటువంటి చేతగాని దద్దమలు ఎవరు అనేటటువంటి తెలంగాణ ప్రపంచానికి తెలుసు సార్. నేను అంటున్నా, పాలమూరు రంగారెడ్డి అంశం నువ్వు మాట్లాడినా కాబట్టి చలో దానికే కన్ఫర్మ్ అయ్యి మేము అదైనా మాట్లాడతాం. నువ్వు వ్యవసాయం మాట్లాడితే వ్యవసాయం మాట్లాడతాం, పంచాయతీరాజ్ మాట్లాడితే పంచాయతీరాజ్ మాట్లాడతాం, ఐటీ మాట్లాడితే ఐటీ మాట్లాడతాం. మీ రెండేళ్ల కథ అయిపోయింది, రేపటి నుంచి కథ వేరే ఉంటుంది. సింపుల్ లెక్క నేను మాట్లాడుతున్నా. కేవలము ఈ సంవత్సరం 2025లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లో మనం బెంగళూరుని ఓవర్టేక్ చేసినాం. గత 10 సంవత్సరాల్లో ఐటీ మినిస్టర్ లెక్క పుత్రరత్నం ఉన్నాడు కదా, పుత్రరత్నం ఉన్నప్పుడు లేకపోతే ఈయన తండ్రి గారు ఉంటున్నప్పుడు ఎన్నిట్లలో బెంగళూరుని ఓవర్టేక్ చేసిపోయారు అనేటట్టు ఒక అంశం చెప్పండి. లేకపోతే కేవలం ఈ సంవత్సరమే 34 పైచిలకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ని మనం ఈరోజు హైదరాబాద్ కి తెచ్చుకోగలిగినాము. ఒకటే చెప్తా అండి, విజన్ డాక్యుమెంట్ అనేటటువంటి విధానంతో కాదు, మన ప్రయత్నంలో కూడా లోపం లేకుండా ఈరోజు తెలంగాణకి కంపెనీలను తీసుకొని రావటం అనేటటువంటి దాంట్లో ప్రపంచం నివ్వరబోయే స్థితిలో మనం ఉన్నాం ఇవాళ. ఎందుకో మిగతా రాష్ట్రాల కన్నా మనకి ఎక్కువ వస్తున్నారు అన్నది కదా రాజకీయం అంతా ఇప్పుడు. కానీ కడుపుల మంటతోటి గతంలో వాళ్ళు చేయలేనటువంటివి ఈరోజు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగేటప్పుడు మండుతుంది. చర్చకే రా, ఒక్క అంశం కాదు గారు, ఐటీ మాట్లాడదాం దా, చర్చకే రా, అన్నిటికీ సిద్ధం. మీరు డి అంటే వారు కూడా డబుల్ డి. కృష్ణా జలాల వాటాల పైన ఏదో నోరు మూసుకురని కేఆర్ఎంబి సమావేశానికి పోలేదనే మాటలు సుధాబద్దాలు దయచేసి కౌన్సిల్ మీటింగ్ 28 రామ్మోహన్ గారు డేట్ టు డేట్ హరీష్ రావు గారు ఎప్పుడు పాల్గొన్నారు, కేసీఆర్ గారు ఎప్పుడు పాల్గొన్నారు? హరీష్ రావు గారు ఎపెక్స్ కౌన్సిల్ మెంబర్ కాదు, బాలరాజు గారు తెలుసుకో. ఎపెక్స్ కౌన్సిల్ మెంబర్ హరీష్ రావు కాదు. హరీష్ రావు చెప్పకే, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నా, ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నా నేను. ఆగండి సార్, మీరు ఆగండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు ఫైనల్ అవుతుంటే ఆపే అవకాశం ఉన్నప్పుడు తెలంగాణ వెన్నుపోటు పొడిచిండు, దాన్ని పోస్ట్ పోన్ చేయించిండు, వాదనలు వినిపించలే. జూమ్ మీటింగ్ రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడేవాడి. బాలరాజు గారు సార్, ఇప్పుడు కృష్ణా జలాల వాటా పైన కేసీఆర్ గారు ఎప్పుడు పోయిండు అపెక్స్ కౌన్సిల్ కి, ఎప్పుడు సీఎంల సమావేశం జరిగింది, ఎప్పుడు ఇరిగేషన్ ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో ఎప్పుడు శాఖ జరిగింది, సిడబ్ల్యూసీ సంబంధించిన శాఖ వాళ్ళతో ఎప్పుడు జరిగింది, అన్ని అంశాలు మాట్లాడదు అంటే మాట్లాడదు. ఏం కాదండి, ఆయన మాట్లాడదామని అంటున్నాడు. కాదు, ఆయన అడిగేది ఏంటంటే రేపు జనవరి 2 నుంచో 3 నుంచో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే ఆ వేదికగా ప్రతి అంశం మీరు అంటున్న భూపందేరం కానివ్వండి, నీటి వ్యవహారం కానివ్వండి, లేకపోతే పరిపాలన ఫెయిల్యూర్ కానివ్వండి, హామీలు అమలు చేయకపోవడం కానివ్వండి,
పక్క రాష్ట్రాలతో సంబంధాలు కానివ్వండి, అన్ని మాట్లాడొచ్చు కదా. అన్ని మాట్లాడతాం సార్, తొందర ఉంది. హరీష్ రావు గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వారి ఆరోగ్యం ఏదైతే వాళ్ళకి హెల్త్ బాగాలేనప్పుడు హరీష్ రావు గారికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసింది కాబట్టి హరీష్ రావు గారికి అప్పచెప్తే మైకిని 33 సార్లు కట్ చేశారు. వీళ్ళు అసలు మాట్లాడేది 33 సార్లు కట్ చేశారు సార్. నాకు తెలుసు కేసీఆర్ గారు మాట్లాడుతుంటే మైక్ కట్ చేయరు అంటే నేను అనుకున్నది. సార్ ఆయన రామ్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు శాసనసభకు రావాలి, ఎప్పుడు శాసనసభలో మాట్లాడాలనేది ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడికి ఇష్టానుసారం ఉంటది. ప్రతిపక్ష నాయకుడు ఎవరు మాట్లాడాలనే అంశం ఉంటది, అసెంబ్లీకి ఎప్పుడు రావాలనే అంశం ఉంటది. ఇదేనండి కేసీఆర్ గారు రిషి గారిని ఏమంటే అబద్ధాలు ప్రచారం చేయడం ఆపండి. నేను ఏమంటానంటే అసెంబ్లీలో మాట్లాడుకోండి ముగ్గురు పార్టీలు, అబద్ధాలు ఏవో నిజలేవో ప్రజలు రేపు పార్టీ గుర్తుగా జరిగే జడ్పీటీసీ రాసుకొని వచ్చి చదువుతుంటే కాదు కదా అసెంబ్లీలోకి. కిషోర్ రెడ్డి గారు, రానున్న తెలంగాణ రాజకీయం దేని ప్రాతిపదికన జరగబోతోంది? సార్ ఇప్పుడే నేను ఇంతకుముందు అంటే మన బీఆర్ఎస్ వారు చెప్పే విషయాలు ఎట్లా ఉంటాయంటే అంటే కేసీఆర్ గారి గురించి ఇక వచ్చేసాడు అన్న వచ్చేసాడు అన్న టైప్లో. ఇప్పుడు చూడండి ఈ పేపర్లో నమస్తే తెలంగాణ, ట్రిబ్యునల్ డిపెండబుల్ వాటర్ కేటాయింపుల లెక్కల నుంచి ఫార్మాసిటీ జీరో లిక్విడ్ వీటి గురించి వరకు ఇక ఎవరు మాట్లాడలేరు, కేసీఆర్ గారే మాట్లాడతారు. ఇగో ఇట్లా బాగా ఊది కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే ఇంజనీర్లు అవసరం లేదు, కేంద్ర సంస్థలు అవసరం లేదు, ప్రభుత్వ సంస్థలు అవసరం లేదు, ఎవరి ఒపీనియన్ అవసరం లేదు, అసలు కాళేశ్వరం నేనే కట్టేస్తా అని చెప్పి పూర్తిగా రాష్ట్రాన్ని ముంచారు. 1,00,000 కోట్లది ఇప్పుడు అసలు కేసీఆర్ గారు తీసుకొస్తారా? ఒక నిమిషం 13 రకాల అనుమతులు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం. 13 రకాల అనుమతులు అందులో కిషోర్ రెడ్డి గారు మాట్లాడలేదు, ఆయన మాట్లాడినాడు. ప్లీజ్ కేసీఆర్ గారికి ఈ విధంగా బాగా ఊది వారు వస్తే ఎవరు అరే ఎందుకు పబ్లిక్ మీటింగ్ లో ఆయన దేశానికి కిషోర్ రెడ్డి గారు దేశానికి రాజకీయం ఎట్లా చేయాలి, ఎలా వాటర్ను వాడుకోవాలి, ఎలా నడిపించాలో నేర్పిస్తా అని చెప్పారు కేసీఆర్ గారు. బీఆర్ఎస్ నదులకే నడక నేర్పించారని వారి పుత్రరత్నం అన్నారు కదా, మా నాయనే నదులకి నడక నేర్పించారని చెప్పి. అవేమో మాట వినలేదు. అదే ఆ రకమైన ఇది ఎక్కించేసి కేసీఆర్ గారికి అంతా తెలుసు అన్న టైప్ లో ఇప్పుడు మొత్తం తెలంగాణ పాలిటిక్స్ దేని చుట్టూ రివాల్వ్ అవబోతున్నాయి రానున్న 2.5-3 ఏళ్ళు. పెద్ద చేంజ్ ఏమీ లేదు. బీఆర్ఎస్ క్రెడిబిలిటీ పోగొట్టుకుంది. ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఒకటి బీఆర్ఎస్ కాదు, నేను నా క్రెడిబిలిటీ కూడా పోగొట్టుకుంటా అంటే గెలిచి ఒకే విషయము మీరు అధికారంలోకి రాకముందు మీకు లోకల్ బాడీస్ లో ఎన్నిట్లో మీకు తెలుసు. రేపు నెంబర్స్ మాట్లాడతాయి అసెంబ్లీలో. ఐ వాంట్ టు సీ, నాకు తెలుసు కేసీఆర్ గారు బాలరాజు గారు కూడా చెప్తున్నారు వస్తారని. అసెంబ్లీలో డిస్కషన్స్ మాట్లాడతాయి, ఎన్నికల్లో నెంబర్స్ మాట్లాడతాయి. ఒకటే సంతోషం ఏంటంటే కేసీఆర్ గారి ఆరోగ్యము పబ్లిక్ మీటింగ్స్ ని అడ్రస్ చేసి పాలమూరు వరకు వెళ్ళి పబ్లిక్ మీటింగ్స్ ని అడ్రస్ చేసేంత వరకు అసెంబ్లీకి రావచ్చు మంచిగా అయింది అని అంటే నాకు చాలా సంతోషం కలిగింది. సో తప్పనిసరిగా ఇప్పుడు పాలమూరు వరకు వెళ్ళగలిగిన వారు, అక్కడ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడగలిగిన వారు ఓపెన్ స్పేస్ లో తప్పనిసరిగా